వంకాయ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉంటుందండి. ముందుగా వంకాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలోకి వేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు దినుసులు, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని మెత్తగా మగ్గించేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి. ఇవి మగ్గేలోపు వేరొక బాండీలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక వీటిని పొడిలా చేసేసుకోండి. ఈలోపు వంకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయాయండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు పులుకులు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే.